ఏటీఎం దొంగలు కర్ణాటకలోని బీదర్ ఆ తర్వాత హైదరాబాద్లో కాల్పులతో బీభత్సం సృష్టించారు. బీదర్లో ఏటీఎం డబ్బులు జమ చేసే వాహనం నుంచి 93 లక్షలు దోచుకున్నారు. అక్కడ వీరు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఆ తర్వాత బీదర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రాయ్పూర్ వెళ్లే క్రమంలో వారి బ్యాగులను ట్రావెల్స్ సంస్థ సిబ్బంది తనిఖీ చేస్తుండగా కాల్పులు జరిపి పరారయ్యారు. కర్ణాటకలోని బీదర్, హైదరాబాద్ పాత బస్తీలో ఏటీఎం దొంగలు కాల్పులతో కలకలం రేపారు. బీదర్లో ఏటీఎంలో డబ్బులు నింపేందుకొచ్చిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి నగదు దోచుకున్నారు. అక్కడి నుంచి బైక్ పై పరారై హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. అఫ్జల్గంజ్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ లో రాయ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ట్రావెల్స్ సిబ్బంది బ్యాగులు తనిఖీ చేసి కట్టల కొద్దీ డబ్బును చూసి అనుమానంతో ప్రశ్నించారు. ట్రావెల్స్ సంస్థ మేనేజర్స్ పై 2 రౌండ్ల కాల్పులు జరిపిన నిందితులు అఫ్జల్గంజ్ నుంచి పరారయ్యారు. బీదర్లో జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సినీ పక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. 2 చోట్ల అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఆగంతకులు ఇంతటి తెగింపు ప్రదర్శించి కర్ణాటక, తెలంగాణ పోలీసులకే సవాల్ విసిరారు. హైదరాబాద్ పాత బస్తీ అఫ్జల్గంజ్ లో కాల్పుల ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన మేనేజర్ జహంగీర్ తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు బ్యాగ్ తనిఖీలో నోట్ల కట్టల్ని చూసి జహంగీర్ ప్రశ్నించగా వాటిలో నుంచి కొంత డబ్బు ఇవ్వబోయారు. అనుమానంతో అందుకు నిరాకరించిన జహంగీర్ బస్సు దిగమని నిందితుల్ని వారించారు. ఆ సమయంలోనే తుపాకీ తీసి దుండగుడు జహంగీర్ పై కాల్పులకు తెగబడ్డాడు. జహంగీర్ కు కాలుతో పాటు పొత్తి కడుపులోనూ తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఇద్దరు దొంగలు బస్సు దిగి వెంట తెచ్చుకున్న క్యాష్ బ్యాగులతో పరారయ్యారు. దుండగులు ఉన్న బస్సులోనే బీదర్ పోలీసులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం బృందం వేలిముద్రలు సేకరించింది. కాల్పుల ఘటనను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నగరమంతా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాల్పుల ఘటన ఉలిక్కిపడేలా చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. के पास एक टिकट मैनेजर है जहांगीर बोल 3 बजे के टाइम पे 2 पैसेंजर आए, अमित कुमार नाम बताए, आके यहाँ पर टिकट बुक करे रायपुर के लिए। 7 o'clock को 7 बजे उनका टिकट था रायपुर जाने के लिए। तो बस पे बिठाने के दौरान बस में ले आके बिठा रहे थे। उस दौरान हम लोग रूटीन चेकअप करते, कुछ भी पैकेज में कुछ भी है क्या, गांजा वांजा ले आते हैं, ऐसे पैसेंजर्स बहुत आते हैं यहाँ पर। तो उस दौरान गाड़ी के अंदर बीदर के पुलिस वाले भी बैठे हुए थे। तो बीदर के पुलिस वालों को भी चेक करे तो मैं पुलिस वाला हूँ बोल साथी, लोग अटेंशन हो गए। ला भाई तेरा बैग है, चेक कर। तो अंदर बैग में से खोल के कुछ बंडल्स दिया गए थे, ये रख ले बोल के। तो हमारा बच्चा वाला थे पैसे तेरे अंदर रख, तो बाहर निकाल बोल के। जैसा उसको बाहर निकाला वही बैग में से गन निकाल के इमीडिएट 2 राउंड फायर करके बच्चे के ऊपर सीधे की तरफ भाग गए। हैदराबाद टू रायपुर जाने वाला कैनकर का पिकअप वैन है ये। रोशन ट्रैवल्स पे बुकिंग हुआ, पैसेंजर दे दो हैदराबाद टू रायपुर छत्तीसगढ़ जाने वाले। ये हमारा वैन में लाके लोग पैसेंजर को बिठाए। हमारा कंडक्टर और वो जहांगीर जो है टिकट बुक करे, उन लोग का बैग वो चेक करे तो उसमें पैसा हुआ था। उन लोग चेक करने के बाद उन लोग टेंशन में आ गए, चेकिंग हुआ बोल के उन लोग बाहर निकल के गाड़ी में से बाहर आ गए। 2 लोग थे, एक को हमारा ड्राइवर पकड़ लिया। जैसा सेकंड वाला जो गन निकाल के फायरिंग करा, हमारा ड्राइवर छोड़ दिया। जहांगीर को 2 गोली लगे, अभी इनका हॉस्पिटलाइज्ड है, वो ट्रीटमेंट चल रहा। हाँ 2 लोग भाग गए वो लोग। हाँ 2 लोग थे। उन लोगों का भी नाम वो कंफर्म नहीं हुआ, फेक है सब। अनिल कुमार वो अभी अपडेट आई है, लेकिन फेक है सब। కాల్పులు జరిపిన ముఠాను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. హోటళ్లు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.